మూవీ టికెట్ ప్రైస్ మీద పదే పదే మీ ఏడుపెందుకు అంటూ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ రచ్చరచ్చ చేస్తుంది. పుష్ప 2ను ఇడ్లీల కథతో లింక్ పెడుతూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. వర్మ చేసిన కమెంట్తో నెటిజన్లు మాకు ఇదేం కర్మ అనేస్తున్నారు. ఇంతకీ వర్మ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా లేక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడా అని నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. తన ట్వీట్లతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు వర్మ. ఇంతకీ పుష్ప మీద వర్మ చేసిన ట్వీట్ ట్రెండింగ్ ఎందుకు అయిందో ఈ స్టోరీలో చూసేద్దాం. పుష్ప 2 టికెట్ ప్రైసెస్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ పెడుతున్న పోస్టులపై డైరెక్టర్ వర్మ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా మీడియా వార్తల్లో నిలిచిన వర్మ రీసెంట్ గా పుష్ప 2 ది రూల్ పై ఎక్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. పుష్ప 2 మూవీ ప్రైజెస్ పెంచేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఓకే అనేశాయి. అయితే టికెట్ ప్రైస్ మామూలుగా పెంచలేదు, భారీగా పెంచేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వచ్చాయి. మూవీ టికెట్స్ ప్రైసెస్ కంట్రోల్ చేయాలని కోరుతూ కొందరు ఔత్సాహికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సీక్వెన్స్ విషయంలో ఆర్జీవీ ట్వీట్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. పుష్ప 2 టికెట్స్ స్టార్ హోటల్ ఇడ్లీగా ఆర్జీవీ అభివర్ణించారు. ఆ కంపారిజన్ చూసిన నెటిజన్స్ నవ్వాలో ఏడవాలో తెలియక ఇదేం పోలికంటూ రకరకాల ఎమోజీలు పెట్టేస్తున్నారు. ఇంతకీ వర్మ తన సుదీర్ఘ పోస్టులో ఏం చెప్పాడో ఒకసారి చూస్తే, సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధర 1000 రూపాయలుగా నిర్ణయించాడు. అంత ధర పెట్టేందుకు కారణం వాడి ఇడ్లీలు మిగతా వాటికంటే చాలా గొప్పవని నమ్ముతాడు. కానీ కస్టమర్కి ఆ ఇడ్లీలంత వర్త్ అనిపించకపోతే వాడు అతడి హోటల్కి వెళ్లడు. దీంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరూ కాదని వర్మ ట్వీట్ చేశాడు. సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే అది 7 స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనమని, ఒకవేళ 7 స్టార్ హోటల్లో యాంబియన్స్కి మనం ధర చెల్లిస్తున్నామని వాదిస్తే పుష్ప 2 విషయంలో ఆ క్వాలిటీ అనేది సినిమాని, డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుందని, అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారని, అంతేకాని ప్రజాసేవ కోసం కాదు, లగ్జరీ కారులు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల ధరలపై ఎలాంటి ఏడుపు ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకేడుస్తున్నారని, ఇల్లు, తిండి, దుస్తులు ఈ మూడింటికంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ 3 నిత్యావసర ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే ఆకాశంలాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే అని, అలా అనుకుని వారు చోటు మానేయచ్చు లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా. మళ్లీ సుబ్బారావు హోటల్ విషయానికొస్తే ఇడ్లీ ధర ఎప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏంటంటే సుబ్బారావుకి ఏ హోటల్లోనూ కూర్చునే చోటు కూడా దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్ అయిపోయాయని వర్మ పోస్ట్ చేశారు. వర్మ పుష్ప 2 మూవీ 5 స్టార్ ఇడ్లీతో పోలుస్తూ ట్వీట్ చేయటం కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తోంది. పుష్ప 2 రిలీజ్కు ఒకరోజు ముందుగా బెనిఫిట్ షో వేసుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు రిలీజ్ చేశాయి. ప్రతి టికెట్ ప్రైస్ మాక్సిమం 800 వరకు పెంచుకునే ఛాన్స్ కల్పించాయి. దీనిపై వర్మ కవి హృదయం అర్థం కాని నెటిజన్స్ ఇదేం కర్మరా బాబోయ్ అనేస్తున్నారు.